నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బుధవారం అద్దంకి పట్టణంలోని ప్రభుత్వం తరపున ప్రజలు ప్రమాణ స్వీకార మహోత్సవం తిలకించేందుకు గాను అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో రూరల్ పరిధిలోని కామేపల్లి కళ్యాణ మండపంలో భారీ స్థాయిలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తిలకించేందుకు అధికారులతో పాటు ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముందుగా చంద్రబాబు నాయుడుచే, పవన్ కళ్యాణ్ చే, నారా లోకేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తున్న ప్రజలు కేకలతో హోరెత్తించారు. అనంతరం ప్రధానమంత్రిని కలిసి ఆశీర్వాదం పొందారు. తదుపరి చంద్రబాబు కేబినెట్ లో 24 మంత్రులను ఎంపిక చేయగా గవర్నర్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను गौरवनीय नारा लोकेश गारू
గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన ఈరోజు సభ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో 24 మంది మంత్రులను తీసుకోగా అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాల నుంచి అద్దంకి, కొండెపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామిని మంత్రులుగా అవకాశం కల్పించారు. బుధవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్చే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అద్దంకిలో ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈలలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. రవికుమార్ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఒక్క అద్దంకి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మచ్చలేని మనిషిగా నిలబడ్డారు. 2019, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గొట్టిపాటి రవికుమార్ గెలుపొంది చంద్రబాబు కేబినెట్లో మంత్రి స్థానం దక్కించుకున్నారు. బుధవారం రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అధికారికంగా ఏ శాఖ కేటాయిస్తారు అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. అద్దంకి ప్రజలు మాత్రం గనుల శాఖ మంత్రి కావాలని కోరుకుంటున్నారు. నేను గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అయినా, ఎంసెట్, జేఈ మెయిన్స్ ఫలితాల్లో అయినా అద్దంకి శ్రీ చైతన్య కాలేజీకి తిరుగులేదని మరోసారి నిరూపించారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సాయంత్రం విడుదలైన ఏపీ ఎంసెట్ పరీక్షా ఫలితాలలో విద్యార్థులు మంచి ర్యాంకులు పొందగా కళాశాల తరపున ప్రిన్సిపల్ శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎంసెట్ ఫలితాలలో అద్దంకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రబంధనం సృష్టించారని, కళాశాలకు చెందిన వివేక్ చౌదరి 271వ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో సాధించారని, వీరితో పాటు 10,000 లోపు 9 ర్యాంకులు 8 మంది విద్యార్థులు సాధించారన్నారు. సాహితి 2,453వ ర్యాంకు, శరణ్య 3,259వ ర్యాంకు, దీపక్ 4,037వ ర్యాంకు, సుష్మిత 5,873వ ర్యాంకు, హర్షిత 6,835వ ర్యాంకు, రాణారాం 7,536వ ర్యాంకు, కావ్య 8,693వ ర్యాంకు, హారిక 9,010వ ర్యాంకు చొప్పున సాధించారని, ఈ సందర్భంగా కళాశాల తరపున వారికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిన్న ప్రకటించిన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం స్టేట్ 271వ ర్యాంకు, 271వ ర్యాంకు డి వివేక్ చౌదరి, అదేవిధంగా 10,000 లోపు 9 ర్యాంకులు సాధించడం జరిగింది మా విద్యార్థులు. డి వివేక్ చౌదరి 271వ ర్యాంకు, టి సాహితి 2,453వ ర్యాంకు, పి శరణ్య 3,259వ ర్యాంకు, కేసీఎన్హెచ్ దీపక్ 4,037వ ర్యాంకు, పి ఉషా సుష్మిత 5,873వ ర్యాంకు, ఎం హర్షిత 6,835వ ర్యాంకు, బి రాణారాం 7,836వ ర్యాంకు,
చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం. 2024 జేఈఈ ఫలితాల్లో అద్దంకి శ్రీ చైతన్య విద్యార్థి వై కావ్య ఆల్ ఇండియా 243వ ర్యాంకు, బొమ్మనంపాడు విద్యార్థి మా శ్రీ చైతన్యాలు ఆల్ ఇండియా 243వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా పి దిలీష్ 753వ ర్యాంక్ సాధించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు జేఈఈ మెయిన్స్ కొరకైనా, నీట్ కొరకైనా, ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ మీ విద్యార్థులు సాధించాలన్నా మీ పిల్లలు శ్రీ చైతన్యాలు చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను అద్దంకి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల బ్రాంచ్ ద్వారా 2024లో జరిగిన ఎంసెట్ ఫలితాల్లో 271 ర్యాంక్ సాధించాను. దానికి నా లెక్చర్స్ ఎంతో సహాయపడ్డారు. శ్రీ చైతన్యలో కరికులం చాలా బాగుంటుంది, ప్రతి విద్యార్థికి అనుకూలంగా ఉంటుంది. కావున పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. Usha Susmita, as in the present MSET 2024 exams, I have secured 5,000 international degree. I thank each and everyone from the college who helped me secure this rank. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నేడు పండుగలాగా సంబరాలు చేసుకుంటున్నారని, రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని, ఎమ్మెల్యే రవికుమార్కు మంత్రి పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్లవల్లి పూర్ణ అన్నారు. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అద్దంకిలో తెలుగుదేశం పార్టీ నాయకులు రవికుమార్, చంద్రబాబు నాయుడు కటౌట్లకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బాణాసంచారం కాలుస్తూ సంబరాలు ఎంతో వైభవంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ రాక్షస పాలన పోయి సుపరిపాలన ప్రారంభమైందని, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రవికుమార్ను గుర్తించి మంత్రి పదవి ఇవ్వడం అభినందించిన విషయమని, అలాగే అద్దంకి నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదని, టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలందరూ ముందు చూడబోతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పులకించిన రోజండి. ఒక రాక్షసుడి పరిపాలన అంతమొందించి ప్రజలు మళ్ళీ తిరిగి అమరావతి రాజధానిగా ఎన్నుకొని స్వచ్ఛమైన పాలన కోసం తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా మన అద్దంకి డైనమిక్ లీడర్ గొట్టిపాటి రవికుమార్ గారు మొట్టమొదటిసారిగా అద్దంకి నియోజకవర్గ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అద్దంకి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి మంత్రి పదవిని ఇచ్చారు అవకాశం. ఈ అవకాశాన్ని మన గొట్టిపాటి రవికుమార్ గారు సద్వినియోగం చేసుకొని మన ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే మన ప్రాంత ప్రజలందరినీ, మన నియోజకవర్గంలోని యువకులందరికీ మంచి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తారని మనసారా కోరుకుంటూ వారికి చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు. సువర్ణ అక్షరాలతో లిఖించబడే గొప్ప సుదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ప్రజాభిమానాన్ని పొందుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు. వారి సుపరిపాలన కొరకు ఎదురు చూశారు. ఈనాటి నుండి సుపరిపాలన, ప్రజాస్వామ్యము ఈ ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లుతుందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా అద్దంకిలో ప్రజానాయకుడు, అందరికీ శ్రేయోభిలాషి, అందరికీ ఆదర్శప్రాయుడైన రవికుమార్ గారిని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఈ రోజున వారు ఆంధ్రప్రదేశ్లో అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభ సందర్భాన్ని మేమందరం జరుపుకుంటున్నాం. మాకందరికీ గర్వకారణంగా ఉంది, సంతోషకరంగా ఉంది. వారి సారథ్యంలో అద్దంకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి, సంక్షేమం ముందుకు కొనసాగుతుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అద్దంకి ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నేపల్లి అంకమ్మరావు అన్నారు. అద్దెంకి ఎమ్మెల్యే రవికుమార్ ఎమ్మెల్యేగా 5వసారి గెలుపొందిన నేపథ్యంలో మరియు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అంకమ్మరావు ఆధ్వర్యంలో అద్దెంకి మండలం మైలవరం గ్రామంలో బుధవారం దేవాలయం నందు సుమారు 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. బాణా సంచారం కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రవికుమార్ మంత్రి కావడం సంతోషంగా ఉందని, అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూడబోతున్నారని అంకమ్మరావు చెప్పారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాపట్ల జిల్లాలోని అద్దెంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ నందు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా, అలాగే అద్దెంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకొని ప్రమాణ స్వీకారం మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు మా గ్రామం మొత్తం మూకుమ్మడిగా గొట్టిపాటి రవికుమార్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా మా కోరికలో వీరిద్దరూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా గ్రామ నడిబొడ్డునున్న రామ గుడి దగ్గర మా మొక్కులు తీర్చుకునేందుకై స్వామివారి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. జై గొట్టిపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత చుట్టూ నిర్వహిస్తానని భయం కానీ రాజదేశాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచాలని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.